మనకు విలువ లేని చోట మౌనంగా ఉండడం మంచిదా? లేదా వాదన పెట్టుకోవడం మంచిదా? అనే విషయం గురించి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను చెప్తాను, మౌనంగా ఉండడమే మంచిది అని. ఎందుకంటే మనకు విలువ లేని చోట మన యొక్క మాటకు మాత్రం ఏం విలువ ఉంటుంది? కానీ ఏది ఏమైనప్పటికీ మనస్పర్ధాలు, అపార్థం చేసుకోవడం వంటివి జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఆవేశంతో గొడవ పడకుండా మనం వారికి ఏం చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పి మనం అప్పుడు మౌనంగా ఉండడం మంచిది. మనం చెప్పాల్సిన విషయం మనం చెప్పినప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలము. నటించే వారి వెనుక నలుగురు ఉంటారని నీ యొక్క ప్రవర్తనను ఎప్పుడు కూడా మార్చుకోకు. నీకు తెలుసా, నటించే వారి వెనుక నలుగురు ఉంటే కానీ నీ వెనుక ఆ నారాయణుడు ఉంటాడు. గుర్తుంచుకో. సమాధానం వేరు, వాదన వేరు. వాదన వల్ల మీ తప్పు లేకున్నా సరే మీరే తప్పుడు వ్యక్తులుగా మిగిలిపోతారు. సమాధానం చెప్పడం వల్ల ఇతరులు వారి తప్పులను తెలుసుకుని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాధానం చెప్పండి, కానీ వాదించకండి. మనకు నచ్చినట్లుగా మనం బ్రతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్లకు నచ్చేలాగా బ్రతకాలి అంటే మనకు సర్దుకుపోవడం రావాలి. అదే అందరికీ నచ్చేటట్టుగా బ్రతకాలి అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే కానీ మనం నవ్వుతూ బ్రతకాలి. ఇక అసలైన నిజం ఏమిటి అంటే, మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాం అనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతుకుతూ ఉంటాం కాదంటారా? జీవితంలో అవమానం అనేది మనలో పట్టుదలను మరింతగా పెంచాలి, కానీ పిరికితనాన్ని కాదు. గుర్తుంచుకోండి. డబ్బు అనేది మనిషిని కొనగలదు, కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పటికీ కొనలేదు. నువ్వు వేలు సంపాదించినా లేదా లక్షలు సంపాదించినా కూడా ఇక్కడ ఎవరికి తగ్గ కష్టాలు వారికి తప్పకుండా ఉంటాయి. ఇక్కడ డబ్బు అనేది విషయమే కాదు, మనిషి యొక్క మనసు, దాని యొక్క ప్రశాంతత. కొందరికి డబ్బు లేక ప్రశాంతత ఉండదు, మరికొందరికి డబ్బు ఉండడం వల్ల కూడా ప్రశాంతత ఉండదు. కొందరికి డబ్బు పిచ్చి ఉన్నవారికి వారికి ఎప్పుడు డబ్బే సమస్య. అలాగే డబ్బే కూడా వారికి పరిష్కారం అవుతుంది. వెళ్ళేదారి చీకటిగా ఉంది అని గమ్యాన్ని మార్చివేయకు. ఎప్పుడు కూడా నిన్ను ఏదో ఒకరోజు ముందుకు నడిపించే వెలుగు నీకు తోడు అవుతుందని ఎప్పుడు కూడా విశ్వాసంతో నడకను సాగించు. మనకు కలిగిందే భాగ్యం అనుకొని బ్రతికే వారికి జీవితం ఎప్పుడు కూడా సంతృప్తిగానే ఉంటుంది. ఇలాంటి వారి యొక్క జీవితాలను, వారి జీవితంలో వచ్చే సమస్యలను ఎప్పటికీ వారి జీవితాన్ని కదిలించలేవు. జీవితంలో ఇక డబ్బు ఎప్పుడు కూడా శాసించలేదు. జీవితంలో మిమ్మల్ని కొందరు మోసం చేసి గొప్పవాళ్ళు అయి ఉండవచ్చు, కానీ అసలు మనిషి యొక్క నమ్మకాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరూ కూడా పేదవారే అవుతారు. గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.